నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది వాళ్ళు బాధపడుతూ పక్క వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారనే దీంతో బాధపడే ఒక ఏదైనా డిసీజ్ ఉందంటే అది గురక. సో చాలామంది గురక వల్ల భార్యాభర్తలు డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆఫీస్ టైంలో అట్లా ఏదైనా పవర్ నాప్ వేద్దామన్నా చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్కి ఏమైనా అనుకుంటారేమో అని అలా బాధపడే వాళ్ళు ఉన్నారు. అలానే పబ్లిక్ గ్యాదరింగ్స్ లేకపోతే ఏదైనా రిలేటివ్స్లో కలిసి ఇంటికి వెళ్తే అక్కడ పడుకునేటప్పుడు గురక ఎక్కడ వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారు అనుకోండి చాలా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈరోజు ఆ గురక నుంచి బయటపడడానికి ది బెస్ట్ ఏంటో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా మన న్యాచురోపతి, మన ఆయుర్వేదిక్ సైడ్ ఖచ్చితంగా మనకి ఆ సొల్యూషన్స్ ఉన్నాయండి. అది వదిలేసి మనం ఇంకేదేదో ట్యాబ్లెట్స్ వాడేసి ఇంకేదేదో వాడేస్తాం డివైస్లు అంటే అవసరమే లేదు. సో ఏంటి అని అంటే ఈరోజు ఈ గురక నుంచి బయటపడడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి చేసుకుంటూ ఇంటర్నల్గా కొన్ని రెమెడీస్, హోమ్ రెమెడీస్గా అదే మనకి దేవుడిచ్చిన ఫుడ్డే మెడిసిన్ మాట్లాడుకుంటాం కదా, అలాంటి ఒక మెడిసినల్ ఫుడ్ ఉంటుంది. అది మనం పాటిస్తే ఖచ్చితంగా గురక నుంచి బయటపడవచ్చు. సో ఏం చేయొచ్చు అని అంటే కనుక మీరు రాత్రి పడుకునే ముందు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకొని అలానే ఒక చెంచా తేనె కలిపి మీరు దాన్ని సేవిస్తే కనుక అది మీకు గురక నుంచి కొంచెం అంటే ఇక్కడ సూతింగ్ అది తీసుకొచ్చి మీకు ఆ గురక రాకుండా హెల్ప్ చేస్తుంది. అది ఒకటి. తర్వాత ఖచ్చితంగా ఈ గురకతో బాధపడే వాళ్ళు స్టీమ్ ఇన్హలేషన్ చేయాలి, అంటే ఆవిరి పట్టాలి. సో వేడి నీళ్ళలో యూకలిప్టస్ ఆయిల్ అని దొరుకుతుందండి. ఆ యూకలిప్టస్ ఆయిల్ ఒక 3 to 4 డ్రాప్స్ వేయండి. వేసి మీరు చక్కగా ఆవిరి పట్టండి. కొంచెంసేపు ఒక 1 minute 2 minutes మీరు పట్టండి. ఆవిరి పడితే ఈ నాస్ట్రిల్స్, ఈ ఎయిర్వేస్ అన్నీ కూడా ఓపెన్ అప్ అయ్యి మీకు ఆ గురక రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇది కంపల్సరీ చేయాలి. ఇంకొకటి ఏంటి అని అంటే మంచి నెయ్యి తెచ్చుకోండి. ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి తెచ్చుకొని 2 చుక్కలు అంటే ఆయుర్వేదిక్లో నస్య అంటాం. సో 2 చుక్కలు ఈ నాస్ట్రిల్లో, ఇంకొక 2 చుక్కలు ఈ నాస్ట్రిల్లో మీరు వేసుకొని, అంటే హెడ్ని కొంచెం టిల్ చేసి దిండి మీద పడుకున్నాక 2 చుక్కలు మనం వేసుకొని అలా ఉండొచ్చు. ఉన్నాక కొంచెం తర్వాత మళ్ళీ మీరు చక్కగా మీరు మామూలు పొజిషన్కి వచ్చేయచ్చు. ఒకవేళ గొంతులోకి వెళ్ళిపోయినా మింగొచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ స్లీపింగ్ పొజిషన్ కూడా మీరు మీ లెఫ్ట్ సైడ్కి అంటే ఎడమ వైపు తిరిగి మీరు పడుకుంటే కనుక చాలా వరకు మీకు గురక సౌండ్ రాకుండా మెరుగుపడుతుంది. ఈ గురక రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రెమెడీస్ తీసుకోవాలి. తర్వాత ఇంటర్నల్గా తీసుకోవాల్సింది ఇంకోటి ఉందండి. అంటే ఏం లేదు, పిప్పళ్ళు ఉన్నాయి కదా, లాంగ్ పెప్పర్ అంటాం, పిప్పళ్ళ పొడి ఒక 1 teaspoon, యాలకుల నుంచి చేసిన పొడి, సో అదొక 1 teaspoon మీరు కలుపుకోవచ్చు. తర్వాత సొంటి అంటాం కదా, అంటే డ్రై జింజర్, సొంటి కూడా ఒక 1/2 teaspoon తీసుకొని దీనికి కొంచెం సోంపు యాడ్ చేయండి. సో కొంచెం సోంపు యాడ్ చేస్తాం. సోంపు యాడ్ చేసేసి వీటన్నిటిని మనం ఒక చెంచాగా, అంటే మొత్తం మీరు దాన్ని అంతా కూడా మీరు పౌడర్ చేసుకోండి. సో దాన్ని అంతా కలిపి ఒక చెంచా తీసుకొని ఒక చిన్న గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. సో ఇది మరిగించి మీరు రాత్రి పడుకునే ముందు కానీ లేదా సాయంత్రం వేళైనా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు నైట్ మనం ఆలివ్ ఆయిల్, తేనె అట్లా అన్నాం కదా, అది తీసుకుంటూ సాయంత్రం వేళ ఈ పౌడర్ మిక్సప్ ఏదైతే ఉందో అది బాయిల్ చేసి మరిగించి తాగడం చేయొచ్చు. ఉదయం టిఫిన్కి ఒక 1/2 గంట ముందేనా, లేదు టిఫిన్ తర్వాత చేయాలని కూడా ఒక 1/2 గంట తర్వాత అయినా కానీ ఇది మళ్ళీ తాగొచ్చు. సో ఇలా 2 పూటలు కూడా మీరు ఇది తాగితే కనుక గురక నుంచి బయటపడడానికి మీకు, అంటే ఆ గురక ఏదైతే ఉందో అది కంపల్సరీ తగ్గుతుంది. మీరు వితిన్ 1 month మీరు వాడి చూడండి, ఆల్మోస్ట్ 20 to 1 monthలో మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఇంటర్నల్ మెడిసిన్ అనమాట, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అయితే ఎందుకు రావచ్చు అని అంటే ఈ పైన పైలెట్ ఉంటుంది కదా మనకి పైన అంగట్లో, అక్కడ ఏదైనా మీకు నర్వ్స్ ఏమైనా డ్యామేజ్ అయినా, లేదా నాలిక, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఆ నాలిక కొంచెం తెలియకుండా లోపలికి ఎయిర్వేలో పడిపోతుంటుంది. ఆల్కహాల్ ఎవరికైనా అలవాటు ఉంటే కనుక వాళ్ళలో కూడా ఈ మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి కదా నైట్ పడుకునేటప్పుడు, అలా కూడా నాలిక పడడం, ఎయిర్వేకి అడ్డుపడడం అలా జరుగుతుంది. లేదంటే ఇక్కడ ఎవరికైనా ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా జరగక డిపాజిట్ అయిపోతే కనుక అది కూడా ఏమవుతుందంటే గురకని పెంపొందించేస్తుంది అనమాట. సో అందుకోసం ఖచ్చితంగా నెక్ ఎక్సర్సైజెస్ చేసి తీరాల్సిందే. సో నెక్ని రొటేట్ చేస్తాం కదా ఇలాగా క్లాక్ వైజ్లో, తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో మీరు ఒక 50 times వీలుంటే చెయ్యండి. అలానే ఇక్కడ ఎక్యుములేషన్ ఏమైనా, లింఫాటిక్ ఎక్యుములేషన్ ఏమైనా జరిగినా కూడా మీకు గురక అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే లింఫ్ సిస్టంలో ఆల్మోస్ట్ 300 to 700 లింఫ్ నోడ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి బాడీలో సంబంధించి. సో అందుకనే మీకు హెయిర్ ఫాల్ ఉండొచ్చు, గురక ఉండొచ్చు, లేదా పిగ్మెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్, లేదా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదన్నా, లేదా ముక్కులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెవు సరిగ్గా వినికిడి శక్తి కోల్పోయి, ఇలా ఏమున్నా మనకి లింఫాటిక్ డ్రైనింగ్ అనే ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. అందుకే గురక కూడా మీరు ఖచ్చితంగా ఈ లింఫాటిక్ డ్రైనేజెస్ ఎక్సర్సైజెస్, అంటే ఏదైనా నువ్వుల
నూనె తీసుకొని మంచిగా అప్లై చేసి హెడ్ నుంచి ఇక్కడికి ఈ కింద వరకు మసాజ్ చేయడం అది చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నాలుగుతో చేసే ఎక్సర్సైజెస్ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఎక్సర్సైజెస్ చెప్పబోతున్నా. దీన్ని మీరు 3 పూట్లు చేసుకుంటే వితిన్ వారంలోనే మీకు వారం ఆర్ 4 రోజుల్లోనే మీకు ఈ గురక అనేది ఆ ఇంటెన్సిటీ తగ్గడం మొదలవుతుంది. అయితే నేను చూపించబోతున్నా, అది కంపల్సరీ పాటించండి. సో నాలుకని వెనక్కి మడత పెట్టి మన ప్యాలెట్ ఉంటుంది కదా ఇక్కడ అంగట్లో అక్కడ పెట్టాలి. పెట్టి సౌండ్ చేయాలి. ఎలా? టైట్గా అని అలా ఆల్మోస్ట్ ఒక ఆమకారం లాగా ఒక 1 మినిట్ మీరు చేయండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, 1 మినిట్ చేయండి. తర్వాత ఇంకొక 1 మినిట్ ఏంటి అని అంటే నాలుకని ఫుల్గా బయట పెట్టేసి గాలి 1 మినిట్ చాలు. 2 అయినాయా? మూడోది ఏంటంటే నాలుకని వేవ్ మోషన్లో, అలానే 4వ ఎక్సర్సైజ్ కూడా ఉంది. నాలుకని కింద పెట్టి ఇక్కడ ఈ కింద పెట్టి మూసి ఇవన్నీ తిప్పి కొడితే 4 నిమిషాలు పనండి. ఇవి మీరు చేసుకోండి. మీరు సంవత్సరాలుగా బాధపడుతున్న ఈ గురక నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. సో ఇప్పుడు చెప్పిన రెమెడీస్ ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. అలాగే ఆల్కహాల్ తగ్గించండి. ఈ పంచదార, గోధుమ పిండి, మైదా పిండి, ఈ ఏమంటారు ఈ మైనీస్, జంక్ ఫుడ్ ఇట్లా ఏవైతే కొవ్వు పేరుకుపోయే దానికి ఉపయోగపడుతుందో అవన్నీ కూడా డైట్ మీరు కొంచెం కట్ ఆఫ్ చేసేస్తే ఖచ్చితంగా ఈ గురక నుంచి బయట పడతారు. సో ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.